దేవునికి స్తోత్రము. నా పేరు యోహాన్, భార్య పేరు కృపావతి, కూతురు పేరు హనీ, కొడుకు పేరు సమీయేలు. మాకు పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుంది. మాకు పెళ్ళైన సంవత్సరంన్నర వరకు పిల్లలు లేరు. అయితే మేము అయ్యగారు చెప్పినాము, సంవత్సరంన్నర అవుతుంది, మాకు పిల్లలు లేరయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అంటే దేవుడు అయ్యగారికి చెప్పినట్టే సంవత్సరంన్నర అయింది కదా నీకు పెళ్ళయ్యి, దేవుడు ఈ సంవత్సరం ఖచ్చితంగా నీకు పిల్లలు ఇవ్వబోతున్నారు ఆయన అని చెప్పి అయ్యగారు ప్రార్థన చేసి నీకు కుమార్తె పుడుతుందని చెప్పినాడు అయ్యగారు. సరేనయ్యా అని అన్నాము. ప్రార్థన చేసినట్టే చక్కటి కుమార్తెను దేవుడు అనుగ్రహించాడు. మరలా తర్వాత మళ్ళీ అయ్యగారిని అడిగిన, అయ్యా నాకు కుమార్తెని ఇచ్చినారు దేవుడు, మీరు ప్రార్థన చేయగా నాకు మళ్ళా కుమారుని కావాలయ్యా అని అడిగాను. అయితే అయ్యగారు తప్పకుండా ప్రార్థన చేద్దాం అని చెప్పినాడు. అయితే మా బిడ్డ చిన్నగా ఉన్నదని మా భార్య ఇప్పుడే పిల్లలు వద్దు అని మొండికేసింది. అయితే నేను కూడా ఏం చేసిన అంటే మా భార్య మాటని తీసేపిద్దాం అనుకున్నాము. మళ్ళీ ఇంకొకసారి అయ్యా హెచ్చరించినాడు, లేదన్నా నీకు ఖచ్చితంగా కుమారునే ఇస్తాడు. అయితే ఆ బిడ్డకు కూడా సమూయేలు అని అయ్యగారు చెప్పారు. అయితే మేము సరే అయ్యగారు చెప్పినాడు. మళ్ళా లేదు అంటే నెక్స్ట్ సారి దేవుడు ఇవ్వకపోవచ్చేమన్నా, మనకు తెలియదు, ఇచ్చినప్పుడే తీసుకోవాలని దేవుడు చెప్పినాడు. దేవుడు ఇచ్చిన దాన్ని కాలతది అనుకున్నారంటే మరలా వస్తుందో లేదో అని చెప్పినాడు. అంటే సరే దైవజనులు చెప్పినారు, ఎందుకంటే దైవజనులు చెప్పినాడంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి మేము గట్టిగా అలాగే ఉన్నాం. మా భార్య మాట కూడా పట్టించుకోకుండా వద్దు నేనైతే తీపియానని నేను చెప్పేశాను. అయితే మా భార్య కూడా ఇంకా ఏం చేయలేక అట్టనే ఉంటే దేవుడు మాకు చక్కటి కుమారుని అనుగ్రహించినాడు. ఆ కుమారుడే సమూయేలు అని పేరు పెట్టాము, అయ్యగారు పెట్టారు. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించినగాక. మా కొరకు, మా కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థించండి.